హాయ్ పిల్లలు, స్టోరీ చెప్పుకుందామా? ఒక చెరువు ఒడ్డున పొదల్లో ఒక కుందేలు, దానికి ఒక పిల్ల అనమాట. దాని పేరు చిన్ని అనమాట. ఆ అమ్మ కూతురు హ్యాపీగా నివసిస్తూ ఉండేవారు. బిడ్డ అని చాలా గారాబంగా చూసుకునేది కుందేలు. దానికోసం రోజు రకరకాల దుంపలు పండ్లు తీసుకొస్తూ ఉండేదన్నమాట. ఒకరోజు చాలా క్యారెట్లు, బోలెడు క్యారెట్లు తీసుకొని తల్లి తెచ్చిందనమాట. ఏంటమ్మా మళ్ళీ క్యారెట్లే తెచ్చావా? ఇవి తిని తిని విసుగొచ్చేస్తుంది అంది చిన్ని. ఈరోజు ఇవి తప్ప మరేం దొరకలేదు, ఇప్పటికి తిను అని చెప్పింది తల్లి. ఇవి చేస్తుంటే ఆ పొలం రైతు చూశాడు. రాళ్లతో కొడుతుంటే తప్పించుకొని మరీ తీసుకొచ్చాను అంటూ సర్ది చెప్పింది తల్లి కుందేలు. మరుసటి రోజు ఉదయాన్నే చిన్ని లేచి ఆ క్యారెట్లన్నీ తీసుకెళ్లి చెరువులో వేసేసింది. అది జింక చూసి వెళ్ళి తల్లి కుందేలుకు చెప్పింది. కానీ తల్లి కుందేలు చిన్నిని ఏమీ అనకుండా ఎప్పటిలాగే ఆహారం తీసుకురావటానికి వెళ్ళింది. కాస్త ఆలస్యంగా వస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానో తెలుసా అమ్మ, ఏం తీసుకొచ్చావు? చాలా ఆకలేస్తుంది అంది చిన్ని. చాలాసేపు వెతికాను చిన్ని, కానీ ఏం దొరకలేదు. ఈ రోజుకు కాసన్ని నీళ్లు తాగి పడుకోవటమే అని బదులిచ్చింది తల్లి కుందేలు. ఆకలి వల్ల చిన్నీకి అస్సలు నిద్ర పట్టలేదు. క్యారెట్లు అనవసరంగా పారేశానే అనుకుంటూ బాధపడిపోయింది. మధ్యరాత్రికి నిద్ర లేపి, అమ్మ నాకు చాలా ఆకలేస్తుంది, తినటానికి ఏదైనా పెట్టు అని ఏడవటం మొదలుపెట్టింది. ఉదయం చిన్ని పడేసినప్పుడు ఒక క్యారెట్ని దాచిపెట్టిందనమాట. అది తీసి తల్లి కుందేలు చిన్నీకి ఇచ్చింది. అప్పుడు గబగబా వాటిని తినేసింది చిన్ని. తర్వాత తల్లి చెప్పింది, ప్రతిసారి రుచికరమైన ఆహారం కావాలంటే దొరకదు, అందుకే ఉన్నదాంతో సర్దుకుపోవాలి. ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయవద్దు, వీలైనంత వరకు దాచుకొని తినాలి. పాడైపోతుంది అనుకుంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని పడేయకూడదు. లేదంటే ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అర్థమైందా అని తల్లి కుందేలు చెప్పింది. అప్పుడు చిన్ని కుందేలు ఏం చెప్పింది, నన్ను క్షమించమ్మా, ఐఎమ్ సారీ, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను, ఏది పడితే అది తింటాను, నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను అంది చిన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్.